కాంగ్రెస్ పార్టీ వచ్చినాక తుంగతుర్తిలా ఏం అభివృద్ధి జరిగింది ఏం కథ? హబ్బబ్బబ్బబ్బా దగదగ మెరిసిపోతున్నది. ఓ దిక్కు మందుల సామెలు ఆరాటం, ఇంకో దిక్కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పోరాటం. అన్నిటి మహిమతోని తుంగతుర్తి తేజోమయం అయిపోతున్నది. వాళ్ళ అభివృద్ధిని చూసి కర్మ పార్టీల కండ్లు ఓరుస్తలేవట. అంతగానం అభివృద్ధి చేసుకుంటా పోతున్నారట. అదే ముచ్చట్ను మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ చెప్తున్నాడు. ఈనుర్రి. కేటీఆర్ గారికి ఒక నోటీస్ ఇస్తా, మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా, మళ్ళీ పిలిపిస్తా. లేదంటే హరీష్ రావు గారి మీద నా చవాకులు వెళ్తా, లేదంటే కేసీఆర్ గారి గురించి ఉరిదీయాలి. కేసీఆర్ ఏందిరా, ఎవరిని ఉరిదీయాలి? నిన్ను కదరా ఉరిదీయాల్సింది. గోదావరి జలాలు వచ్చాడంటే అంత ఈజీ అనుకుంటున్నావా? సోడాల నీళ్ళు కలిపినట్టు అంటుండు. మరి మేము తీసుకొచ్చినాం కదా, 5 సంవత్సరాలు ఇచ్చినాం కదా. మరి అంటే అంత కష్టమైన దాన్ని మేము చేసినాం, నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా. వాస్తవమే. మరి గోదావరి జలాలు తీసుకొచ్చి చాలా కష్టం. ఓటుకు నోటు కేసుకు సూట్ కేసు మోసినంత కష్టం, చాలా కష్టం ఉంటుంది తీసుకురావాలి. అరే రే, పాత ముచ్చట్లు గుర్తు చేసి గుండెల్లో గుణపాలు దించుతున్నవేందే కిషోర్ అన్న? కాంగ్రెస్ సర్కారు రాత్రి పగలు కష్టపడుకుంటా అభివృద్ధి చేస్తుంటే, తుంగతుర్తి నియోజకవర్గాన్ని పైకి తీసుకొస్తుంటే అట్లంటున్నవేందే? ఈ పక్క పంట ఉంటాడు ఆయన, 3 ఫీట్లు ఆయన లెసలేస మాట్లాడుతున్నాడు అని చెప్పి షీన్ అంటాడు. ఈయన 6 ఫీట్లు ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ అయినా గుట్టంగాడు 3 ఫీట్లు ఆయన మాట్లాడతాడు. ఆయన 3 ఫీట్లు ఉన్నా కూడా నీకు 30 ఫీట్లు తీస్తున్నాడు. బాగానే ఉంది, మరి సరిపోతలేదా? ఇంకా కావాలనా? అరే రే, అట్లా అనకే. ఇప్పటికే మీరు బీఆర్ఎస్ పార్టీలు అడిగే ప్రశ్నలకు సతమతం అవుతున్నారు. సవాళ్లు ఇసిరి సప్పుడేక ఊకున్నారు. గంత కోపం చెయ్యకే వాళ్ళ మీద. ప్రజా ఉద్యమాల్లో పనిచేసి, విప్లవోద్యమాల్లో పనిచేసి, తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసి 10 సంవత్సరాలు ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయి నికార్సైన మగపిని కలిగినటువంటి తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి. అందుకనే నీ కోపం. ఆ ముచ్చట పక్కకు పెడితే, మొన్న రైతు రాజ్యం విషయంలో సవాల్ ఇసిరిన ముచ్చట మీద నీ అభిప్రాయం ఏంటిది మరి? మా నియోజకవర్గాల్లో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ, మా జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ, కేసీఆర్ గారు తెలంగాణ వ్యాప్తంగా చేసినటువంటి అభివృద్ధి విషయంలో కానీ మాట్లాడదామంటే మొన్న సవాల్ విసిరిండు. మరి రావే నాయన అని చెప్పేసి కేటీఆర్ గారు వస్తే పబ్లకు రాను అని చెప్పి డైలాగ్ చెప్పికిండు. వీని జీవితం స్టార్ట్ అయింది క్లబ్లతో, పబ్లతో. అన్ని క్లబ్ల మెంబర్షిప్ ఉన్నది. జూబ్లీస్ క్లబ్ సంబంధించినటువంటి బతికే కదా, నీ బతికే అడిగేలు స్టార్ట్ అయింది కదా. జూబ్లీ సొసైటీలో ఆ ప్లాట్ తీసుకొని మిగతా ప్లాట్ ఉండాల్సిన బ్లాక్ మెయిల్ చేసుతూనే కదా నీ దందా స్టార్ట్ అయింది. నువ్వు క్లబ్ల గురించి పబ్ల గురించి, నేను రాను క్లబ్లకు పబ్లకు అని మాట్లాడతాడు ఈయన శుద్ధపూసట. అరే, నిన్ను కదిలిస్తే మొత్తం చరిత్ర దవి తీస్తున్నావు కదా. అది కాదు గాని, మందుల సామేలు తుంగతుర్తి డెవలప్మెంట్ కోసం మస్తు కష్టం చేస్తున్నాడట. అది నిజమంటవా? ఈయన మాట్లాడుతున్నాడు. ఈయనకేం లేకుండే చాలా సంపాదించి చూద్దాం పారు జగదీశ్వరుడు కానీ. అరే మేమన్నాడు కాదు, నీ పక్కపండి నిలబడ్డాడు కదా స్థానిక శాసనసభ్యుడు. మొన్న వీడియో వైరల్ అయింది, చూసినావు కదా నువ్వే. వైన్స్ దుకాణం వల్ల కూర్చోబెట్టుకొని పైసలు అడుగుతుంటే కళ్ళ ముందర కనపడ్డది కదా, మొత్తం వైరల్ అయింది కదా. వాని పక్కపండి నిలబెట్టుకొని ఈయన వీడియో వైరల్ అయింది, ఈయన వీడియో వైరల్ అయింది. ఈడు దొంగే కదా. కాబట్టి వీళ్ళిద్దరు జగదీష్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. ఏమన్నా ముద్దుకుందా ముచ్చట? దయాలు వేదాలు వలించినట్టు ఉంది ముచ్చట. ఓటుకు నోటు దొంగ, వైన్ షాపులు దొంగ, ఇద్దరు పక్కపొంటి నిలబడి మాట్లాడుతారు. అరే రే, మొత్తం బట్టలిపి బజార్లో నిలబెడుతున్నావు కదనే. నీ మాటలు అల్లింటే ఉల్లాకుతోని ఉరి పెట్టుకొని సచ్చేటట్టు చేస్తున్నావు కదనే కిషోర్ అన్న. గిచ్చకుంటేనే నొప్పి తలిగేటట్టు, బండగొట్టుకొని బాయిల దునికేటట్టు తిడితే ఎట్లనే అని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. కిషోర్ అన్న మైకు ముంగటికి వస్తే మామూలు ఉండదన్నట్టు చేసిండు. మరి దీని మీద కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడతారో ఏమో చూడాలి.